ఫ్రెండ్స్, ఇది డేటింగ్ యాప్ అయితే కాదు. కంప్లీట్ ఫీచర్స్‌తో ఉన్నటువంటి ఒక మంచి చాటింగ్ యాప్. అయితే ఈ యాప్ యొక్క స్పెషాలిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మన తెలుగు పీపుల్స్‌తో పాటుగా అదర్ స్టేట్స్ వాళ్ళు, అలాగే అదర్ కంట్రీ పీపుల్స్ కూడా ఈ యాప్‌లో అయితే ఉన్నారన్నమాట. సో వీళ్ళతో పాటుగా యూట్యూబ్‌లో వీడియోస్ రికార్డ్ చేసేటువంటి కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, లేదు అనుకుంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యాప్‌లో అయితే ఉండడం జరిగిందన్నమాట. సో వీళ్ళతో మనం హ్యాపీగా కన్వర్జేషన్ చేసుకోవడం కోసం ఈ యాప్ వాడు మనకి 3 ఫీచర్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పటికి టెక్స్ట్ మెసేజెస్, సెకండ్ వచ్చినప్పటికి వాయిస్ కాల్స్, థర్డ్ వచ్చినప్పటికి వీడియో కాల్స్ అనేటువంటి 3 ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. అయితే మనకి ఇంత మంచి ఫీచర్స్ ఇచ్చాడు కదా, మరి ఇది పెయిడ్ యాప్పా అని మీ అందరూ డౌట్ వస్తుందేమో. ఖచ్చితంగా ఆ డౌట్ అయితే పెట్టుకోకండి. ఇది మనకి 100% ఫ్రీగా యూజ్ చేసుకునేటువంటి ఒక మంచి చాటింగ్ యాప్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఆలస్యం చేయకుండా మనం ఈ యాప్ యొక్క కంప్లీట్ రివ్యూ అనేటువంటి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ యాప్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అనేటువంటి చూద్దాము. ఆ తర్వాత ఈ యాప్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. సో యాప్ ఓపెన్ చేయగానే దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో చాలా ఎంటీగా అయితే ఉంది. అయితే ముందుగా దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి డైరెక్ట్ మెసేజ్ అంటే మీరు ఇక్కడ చూస్తున్నది. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఎందుకు అంటే మనకి సో మెనీ సర్వర్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. మనం ఆ సర్వర్స్లోకి ఎంటర్ అవ్వి అక్కడ ఉన్నటువంటి పీపుల్స్తో మనం చాటింగ్ కానీ, లేదా వాయిస్ కాల్ కానీ, లేదా వీడియో కాల్స్ కానీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనమే ఒక సర్వర్ అనేటువంటి క్రియేట్ చేసుకుని మన సర్వర్లోకి అందరినీ ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడే మన సర్వర్లో అందరితో మనం కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఇందుకోసం ఈ ప్లస్ సింబల్ పనికి వస్తుంది. సో నెక్స్ట్ ఎందుకంటే మనకి గ్రూప్స్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి ఈ థర్డ్ ఆప్షన్ అనేటువంటిది పనికి వస్తుంది అన్నమాట. ఇది నెక్స్ట్ మనకి కింద చూసినట్టయితే హోమ్ స్క్రీన్ ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం ఇది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు నోటిఫికేషన్, ఆ తర్వాత మనకి మన యొక్క ప్రొఫైల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంతే, జస్ట్ సింపుల్ అన్నమాట. ఇంతకు మించి ఏమీ లేదు. మరి ఏ విధంగా చాటింగ్ చేసుకోవాలి బ్రో, ఎక్కడ కూడా మనకు ఆప్షన్స్ అనేటువంటి లేవు కదా అంటే దీనికోసం మీరు చేయవలసింది ఏంటంటే వెంటనే మీరు మన టెలిగ్రామ్ పేజ్లోకి అయితే జాయిన్ అయిపోండి. సో ఇదే తమ్నెయిల్ మనకి టెలిగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది. సో ఆ తమ్నెయిల్ కింద లింక్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఆ లింక్స్ క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సో మెనీ సర్వర్స్ అనేటువంటి అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నేను మీకు ఇచ్చేటువంటి లింక్స్ అన్నీ కూడా నేనైతే ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేసి మీకు పనికొచ్చే లింక్స్ అనేటువంటి మాత్రం అక్కడైతే ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఇలాగన్నీ వేస్ట్ అయితే ఉండవు అక్కడ. సో ఇలా సో మెనీ సర్వర్స్ అనేటువంటి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చెక్ చేసుకొని మీకు ఏ సర్వర్ బాగా నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రాలింగ నిలయం. సో ఇక్కడ మీరు జాయిన్ దిస్ సర్వర్ క్లిక్ చేశారంటే మీ యొక్క ఏదైతే మీది యాప్ ఉంటుందో ఆ యాప్లోకి అయితే రిడైరెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయాక యాక్సెప్ట్ ఇన్విటేషన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఆ సర్వర్లోకి అయితే జాయిన్ అయిపోతారనమాట. సో జాయిన్ అయిపోయాక అక్కడ ఉన్నటువంటి పర్సన్స్తో ఏ విధంగా కన్వర్జేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను గాయస్. సో మనం సర్వర్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మనకి సజెషన్స్ అనేటువంటివి అలాగే కొన్ని అయితే చూపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఈ యొక్క సర్వర్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఏంటి అనేది మీరు ఇలా పక్కా జరిపారు అంటే ఇక్కడ అయితే మీకు చూపిస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ పేర్లు కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తూ ఉంటే ఇక్కడ నుండే మనం ఆ పర్సన్స్తో మనం మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాండా. సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అనేటువంటి అన్నీ కూడా ఉన్నాయి. మెసేజ్ మీద క్లిక్ చేశారంటే మనం ఇక్కడ ఈ పర్సన్తో ప్రైవేట్గా అయితే మనం మెసేజ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో మెసేజ్ అనేటువంటి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ పర్సన్తో మనం వాయిస్ కాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఈ పర్సన్తో మనం వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. దీనికోసం పర్మిషన్స్ అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. సో సరిపోతుంది. సో ఈ విధంగా ఒక పర్సన్తో మనం కంప్లీట్ ఫ్రీగా టైమ్లెస్ అంటే ఇంత టైం అంత టైం ఏమీ లేకుండా కంప్లీట్ ఫ్రీగా అయితే మనం ఆ పర్సన్తో కన్వర్జేషన్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే మీకు వేరే సర్వర్లో కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియన్ సర్వర్లోకి అయితే వచ్చాను. ఇందులో మనకి వెల్కమ్, క్లాస్ రూమ్స్, అలాగే లాంగ్వేజ్ ఛానల్స్, అలాగే క్రియేట్ రూమ్స్ అలా చాలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. ఇందులో మన లాంగ్వేజ్ ఛానల్స్లో తెలుగు అని ఉంది కదా, దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ మన తెలుగు పీపుల్స్ అందరూ కూడా ఇక్కడైతే ఉన్నారన్నమాట. సో చూడండి, తెలుగులోనే చాటింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బికాస్ ఇవన్నీ తెలుగు గ్రూప్స్ కాబట్టి. సో ఎవరైనా సరే మీరు ఒక పర్సన్తో ఎక్కడ నుండి అంటే ఈ గ్రూప్లో పర్సన్స్తోనే మనం ప్రైవేట్గా కూడా చాట్ చేసుకోవచ్చు. దానికోసం జస్ట్ మీరు ఆ యొక్క ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. కింద మనకు ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. ఇంకా కొంచెం పైకి లాగారంటే ఆ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, నేటివ్ ప్లేస్ తెలుగు అంట, ఫ్లూయెన్స్ తెలుగు. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుండి కూడా మనం వీళ్ళతో కన్వర్జేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, కంప్లీట్గా ఇది మాట. ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క సర్వర్లో ఎగ్జిట్ అయిపోవాలి అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ దీంట్లో ఎగ్జిట్ అయిపోవాలనుకున్నారు. సో పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక కొంచెం అలా పైకి వచ్చారు అంటే లీవ్ సర్వర్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసేవారంటే సో లీవ్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్ నొక్కారంటే మనం ఈ సర్వర్లో అయితే లీవ్ అయితే అయిపోతాం అన్నమాట. సో ఇది
కంప్లీట్గా ఈ యాప్ గురించి అయితే. అలాగే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళారంటే మీ స్టేటస్, ఒకవేళ మీరు ఆన్లైన్లో ఉన్నట్టు కావాలా, ఆఫ్లైన్లో ఉన్నట్టు కావాలా, లేదా డిఎన్డి మోడ్లో కావాలా, ఇన్విజిబుల్లో కావాలా, ఎలా కావాలి, లేదా కస్టమ్లో కావాలా, సో ఎలా కావాలనుకుంటే మీరు ఆ యొక్క సెట్టింగ్స్ అనేటువంటి ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతే మాట ఈ యాప్ గురించి. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. అలాగే ఎంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.